ఇదే ఎంటీఆర్. దుబాయ్లో మంచి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా దొరికిద్దంటే అది ఇక్కడే. ఎంటీఆర్ సాంబార్ మసాలాస్ ఉంటాయి కదా, వాళ్ళదే ఈ రెస్టారెంట్ కూడా. ఇదే వీళ్ళ ఫేమస్ మసాలా దోశ. వీళ్ళ మసాలా దోశకి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండరు. ఆ మసాలాకి వీళ్ళకి బెస్ట్ మసాలా దోశ. పైనంతా చాలా క్రంచీగా ఉంటుంది, లోపల మసాలాతో ప్రాపర్గా ఉంటుంది. ప్యూర్ నెయ్యి వాడతారు, అద్దిరిపోద్ది అసలు. అండ్ వీళ్ళ చట్నీ ఉంటుంది, అద్దిరిపోద్ది అసలు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. ఇది వీళ్ళ స్టార్ ఐటమ్ బిస్బెల్లేబాత్. వన్ ఆఫ్ ద బెస్ట్ బిస్బెల్లేబాత్ నా లైఫ్లో నేను తిన్నది. ఇలా నెయ్యి ఇస్తాడు, దాన్ని ఇలా నెయ్యిని ఇలా దాని మీద పోసేసి వేడిగా ఉంటుంది. దానిపైన బూందీ వేస్తాడు, కార బూందీ. దాంతోపాటు ఒక అప్పడం ఇస్తారు. దాన్ని ఇలా తీసుకుని ఆ టేస్ట్కి పైన కార బూందీకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. పైన నెయ్యి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఉంటుంది, అద్దిరిపోద్ది. బిస్బెల్లేబాత్ అంటే సాంబార్ రైస్ లాగానే, కాకపోతే చాలా డిఫరెంట్ మసాలాస్ ఉంటాయి, చాలా లోపల వెజిటేబుల్స్ చాలా వేస్తారు. దాంతో ఇది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది వీళ్ళ ఫిల్టర్ కాఫీ మామూలుగా ఉండదు అసలు. దీంట్లో షుగర్ ఇవ్వరు, షుగర్ ఇలా సపరేట్గా ఇస్తారు. ఎంత షుగర్ కావాలో అంతా ఈ గిన్నెలో వేసుకుని తర్వాత దీనిని దీంట్లో ఇలా పై నుండి కిందకి, కింద నుండి పైకి కాలిపోతుంది వేడిగా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అద్దిరిపోయింది. మనకి కర్ణాటక చిక్మంగళూరులో కాఫీ బీన్స్ చాలా ఫేమస్ కదా, ఆ కాఫీ బీన్స్తో చేస్తారంట ఇది. మంచి కాఫీకి ఒకలాంటి చేదు ఉంటుంది కదా, ఆ చేదు మన పంచదార పాలు అన్నీ కలిపి 8 క్లాస్ ఉంది. ఆహా, బెస్ట్ ఫిల్టర్ కాఫీ. అసలు ఈ రెస్టారెంట్ని 1924లో బ్రాహ్మిన్ కాఫీ క్లబ్ అని స్టార్ట్ చేశారంట. ఇప్పుడైతే దీని ఓనర్ 1951లో యూరోప్ టూర్ వెళ్ళారు. అక్కడ రెస్టారెంట్స్ ఎలా నడుస్తున్నాయి, వాటి హైజీన్ అవన్నీ చూసి వచ్చిన తర్వాత హోటల్ని రీబ్రాండింగ్ చేసి ఎంటీఆర్ అని పెట్టారు. ఎంటీఆర్ అంటే మావెల్లి టిఫిన్ రూమ్స్. ఎంటీఆర్ టిఫిన్స్ కానీ మసాలాస్ కానీ ఇవన్నీ అక్కడ నుండి పుట్టినవి. 100 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.